అర్రే మల్లు రవికి ఏంది గింత ఘోర అవమానం చేసిరు. అదే వీళ్ళు వాడు వేరు కదా, జంతర్ మంతర్ వద్ద 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి పొన్నం ప్రభాకర్ ఆయన మాట్లాడాల్సిందిగా స్టేజ్ పైకి పిలుస్తుంటే వద్దు 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 అంటూ ఇటు పీసీసీ ప్రెసిడెంట్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దేనికబ్బా ఇంత అవమానము? అంటే ఇక్కడ ఆ జంతర్ మంతర్ వేదిక పైన మల్లు రవి మాట్లాడడానికి ఆస్కారం లేదా? అంటే వీళ్ళే మాట్లాడాలా పెద్దలు? అంటే మన నేనేదో సూక్తులు మూక్తావళి చెప్తుంటాడు కదా సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇదేంది స్టేజ్ పైకి పిలిచారు కదా, స్టేజ్ పైకి పిలిచినాక ఏం చేయాలా? మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడాల్సి ఉంటే తర్వాత అయినా మాట్లాడతారు, కానీ స్టేజ్ పైకి పిలిచి పాపం మల్లు రవి పైకి స్టేజ్ పైకి ఎక్కుతుంటే వద్దు 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 అనేసి మీకు కింద కనబడుతుంది కదా, విజువల్లో చూడరు ఒకసారి ఏం జరుగుంటుంది అబ్బా. పాపం మరి మల్లు రవికి ఎంత బాధ అయిందో. పక్క పార్టీలలో అవమానిస్తే వేరే రకంగా ఉంటుంది, కానీ సొంత పార్టీలో ఉన్న పీసీసీ ప్రెసిడెంటు అండ్ సీఎంఏ అవమానిస్తే ఎట్లుంటుంది? ఆడ అవమానమే కదా. పేరు పిలిచిన తర్వాత వద్దొద్దని చెయ్యి ఊపుతుంటే ఎట్లుంటుంది? అది ఘోర అవమానమే కదా.